బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ అయినా అధికారం వారిద్దరి మధ్యే బదిలీ కావాల్సిందేనా? మూడో పార్టీ వస్తే పరిస్థితి ఏంటి? వచ్చిన పార్టీ వ్యూహాలు ఫలించాయా అంటే దాదాపుగా అసాధ్యమనే సమాధానం బలంగా వినిపిస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ డేరింగ్ స్టెప్ వేశారంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గులాబీ బాస్ దేశంలో చక్రం తిప్పుతారా లేక తిరగబడుతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కేవలం 2-3 పార్టీలే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాయి. దేశంలో కాంగ్రెస్ లేదంటే బీజేపీనే. ఈ 2 పార్టీలే అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఇక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కమ్యూనిస్టు పార్టీకి రాలేదు. దీంతో వీరిని పక్కన పెడితే ఉన్న 2 పార్టీలనే ప్రజలు మారుస్తూ పాలించుకున్నారు. మరో మూడో ప్రత్యామ్నాయం రాలేదా అంటే చాలా మంది ప్రయత్నించారు, చెయ్యి కలిపారు. కానీ కడవరు వచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. ఒకప్పట్లో అందరూ తెలంగాణ రాదు అనుకున్నారు. రాదు అనే మాటను తొక్కేసిన కేసీఆర్ అనుమానాల నుంచి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ఆలోచనతో దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దేశంలో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో లేఖ పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ ముహూర్తం చూసి మరీ శుక్రవారం మధ్యాహ్నం 1:20 సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చేసింది. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన పార్టీ రంగు మాత్రం గులాబీనే ఎంచుకున్నారు. గులాబీ జెండాలో తెలంగాణ స్థానంలో భారత్ వచ్చి చేరింది. ఇక బీఆర్ఎస్ కు కూడా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారునే కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణుక్యుడు. ఎలాగైనా సరే ఒక్క రోజులో రాజకీయాలను మార్చగల శక్తి సంపన్నుడు. అందుకే కేసీఆర్ పై బీజేపీ కూడా ఓ నజర్ వేసింది. ఇటీవల తెలంగాణలో పలు మ్యాజిక్లు చేసింది. అయితే కేసీఆర్ వాటిని తట్టుకొని అడ్డుకొని నిలబడ్డాడు. ఇప్పుడు జాతీయ స్థాయికి అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినా దానికి గుర్తింపు రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. అప్పుడే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలే కీలకం కానున్నాయి. ప్రత్యర్థి కొంత బలహీనంగా కనిపిస్తే మరింత బలంగా దెబ్బకొట్టి ఒకేసారి అంతం చేసేయాలని అనిపిస్తుంది. అదే ప్రత్యర్థి మరింత బలంగా కనిపిస్తే కాస్త అదను కోసం వేచి చూడాల్సి ఉంటుంది. యుద్ధంలోనైనా వేటలోనైనా అనుసరించాల్సిన సాధారణ సిద్ధాంతం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా జాతీయ రాజకీయాల్లో ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో అసలు మైకు ముందు మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే సందర్భ శుద్ధి లేకుండా మోదీ మీద విరుచుకుపడిపోవడం అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ తమ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని ప్రారంభించే సందర్భంలో మాత్రం మోదీ మీద మాటల దూకుడు తగ్గించారు. కేవలం కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పడం మీదనే దృష్టి పెట్టారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించింది బీఆర్ఎస్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. అది సహజం. ఇప్పుడు కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం.
దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతాం, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సందర్భంలో నడుము కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అనేకమైన విషయాల్ని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, సమావేశానంతరం సభలో ఉన్న మనందరికి ముఖ్య నాయకులందరికీ కూడా ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు ఉంది. దీని తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్దాం, అక్కడ అందరం లంచ్ స్వీకరించుదాం. 14వ తేదీ కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి మనం ఢిల్లీలో మన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి 13వ తేదీ సాయంత్రానికి లేదా 14వ తేదీ ఉదయానికి ఫ్లైట్లు చాలా బిజీ ఉన్నాయి కాబట్టి ఒక డే బిఫోర్ అయినా సరే చేరుకొని అందరం ఢిల్లీకి పోవాలి. మనందరం పండగలాగా బ్రహ్మాండంగా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను, ప్రయత్నం చేస్తే తెలంగాణలో జరిగిన లాంటి ప్రయత్నమే జరిగితే, సిన్సియారిటీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, అమెరికాను మించి అమెరికాను తలదన్నేటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదాల్చుతుంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్ వ్యూహంలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. దేశం మోదీని సానుకూలంగా చూస్తుంది. ఈ సమయంలో తాను నిందలు వేసినా సరే ఎవ్వరూ పట్టించుకోరు అనేది కేసీఆర్ అంచనాగా తెలుస్తుంది. కేంద్రంలో రైతు ప్రభుత్వం తీసుకొస్తామని, ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేస్తామని కేసీఆర్ ప్రకటించారు. నెలల తరబడి ధర్నాలు చేసే దిక్కుమాలిన పరిస్థితి, ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి రైతాంగం ఉంది. చాలా గొప్పగా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కంట్రీ నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ అగ్రికల్చర్ పాలసీ టు ద కంట్రీ. అట్లానే న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ, తెలంగాణకు హరితహారం పేరిట గొప్ప హరిత విప్లవాన్ని మనం తెచ్చాం. ఆ మాత్రం చేసినా కూడా దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది. దళితులు, గిరిజనులు, బీసీలలో నిరుపేదలు, ఓసీలలో ఉన్న నిరుపేదలు అనేక దశాబ్దాల నుంచి వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. కంట్రీ ఎకానమీ లివరేజ్ అయినప్పుడు అందరికీ దొరుకుతుంది, కంట్రీలో ఎకానమీ లివరేజ్ కానప్పుడు దొరకదు. దానికోసమే న్యూ ఎకనామిక్ పాలసీ అని నేను చెప్పింది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ కోసం నూతన పందా మన దళిత బంధు లాంటిది రకరకాల పద్ధతులలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ కూడా దేశానికి కొత్తగా రచన జరగాలి. ఆ కొత్త పుంతలు దేశం తొక్కాలి. ఉమెన్ ఎంపవర్మెంట్, ఏ దేశంలో ఏ సమాజంలో మహిళల పాత్రను అన్ని రంగాల్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారో ఆ సమాజాలు గొప్పగా ముందుకు పోతున్నాయి. మన దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో మహిళలు లేరు, మన ప్రభుత్వంలో పెట్టినాం. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. పురుషులకు సమానంగా వాళ్ళకంటే మంచి కూడా పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వచ్చినారు. రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికలు గెలవడమే కాదు, రాజకీయాలలో ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాలి, ప్రజల అభిప్రాయం గెలవాలి, ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టబడాలి. భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో, గిరిజన తండాలలో కూడా 24 గంటలకు ఉండేటువంటి వెలుగు తిరుగుల భారతావని మనం తయారు చేయగలుగుతాం. అవకాశాలని అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోగలుగుతాం. సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు, దళిత బిడ్డలకు భారతదేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అట్లానే రైతు బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మన ఎజెండా అంతా కూడా ప్రజల ముందు పెట్టి రాబోయే 2-3 నెలల్లో మన R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన సొంత బిల్డింగ్ కూడా ఢిల్లీలో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు బ్రహ్మాండం ఇంకా కార్యకలాపాలు మరింత బలంగా చేయగలుగుతామని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో భారతదేశానికి ఒక అద్భుతమైన మార్గదర్శనం చేయడం కోసం నడుం బిగించినటువంటి ఈ శుభ సందర్భంలో నాతో పాటు కంకణదారులైన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్. ప్రత్యేకించి ఈ సమావేశంలో మోదీ మీద విమర్శల డోసేజ్ తక్కువగానే కనిపించింది. గుజరాత్ ఎన్నికల విజయంతో మోదీ ఆదరణ బీభత్సంగా ఉన్నట్టుగా స్పష్టమవుతున్న వేళ కేసీఆర్ కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. లేదా ఈ కార్యక్రమంలో మోదీ ప్రస్తావన పరిమితం చేసి ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీపై విరుచుకుపడతారా అనే అంచనాలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. లేదా
ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తన కూతురు కవిత విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో కేసీఆర్ మోదీ పట్ల కాస్త మెతక ధోరణికి దిగివచ్చారా అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతుంది. జనసేన బాస్ పవన్ యాత్ర మొదలు పెట్టలేదు. కానీ ఆయన ప్రచార రథం ప్రచారంలోనే దుమారం రేపుతుంది. రంగుపై రాజుకున్న రగడ చిలికి చిలికి రాజకీయంలో సెగలు పుట్టిస్తుంది. పవన్ ప్రచారానికి వినియోగించనున్న వారాహి వాహనం ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తుంది. యుద్ధం ప్రారంభించే ముందు సైరన్ మోగిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు రీసౌండ్ వినిపిస్తుంది. వారాహి, జనసేన, వీర మహిళలు, జనసైన్యం ఇలా పేర్లు మాత్రం అద్భుతం. అయితే రాజకీయ నడవడికే అధ్వానం అని పవన్ కళ్యాణ్ పై ప్రధాన విమర్శ. పేర్ల విషయంలో పవన్ పవర్ పంచింగ్ ఉంటే పనిలో మాత్రం డీలా పడ్డారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక జనసేన ప్రచార వాహనం వారాహిపై స్టెప్ బై స్టెప్ ప్రకారం అధికార వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. కానీ అదే ప్రచారం వారి మెడకు చుట్టుకుంటుంది. వ్యవస్థలకే వైసీపీ రంగు పూసిన విధానంపై ఇప్పుడు జనసేన టార్గెట్ చేయడం ప్రారంభించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రభుత్వమే ఒక ఆయుధాన్ని జనసేన చేతిలో పెట్టినట్టయింది. జనసేన పార్టీ ఏనాడు కూడా చట్టానికి వ్యతిరేకంగానో చట్టాన్ని ఉల్లంఘించే విధంగానో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎప్పుడూ మేము చేపట్టాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి సహకారంతో వాళ్ళకి మేము సహకారం అందించి ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం మేము బయటకు వచ్చి తిరుగుతాం తప్ప సమస్యలు సృష్టించడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కాబట్టి తొందరపడి కొంతమంది ముందుగానే ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకో భయపడిపోతున్నారు. వారాహి అనే పవన్ కళ్యాణ్ గారి వాహనం రాబోయే ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ చేయడానికి కోసం సిద్ధమవుతోంది. ఇంకా దాంట్లో ఇంకా మార్పులు అనేకం ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ నియమాల మేరకు ఏ విధంగా కార్యక్రమాలు చేయాలన్నా సరే దానికి అనుగుణంగానే చేస్తాం తప్ప వీళ్ళలాగా హైకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు తినిపించుకుని అప్పుడు వచ్చి రంగులు మార్చి ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితులు జనసేన పార్టీ ఆ విధంగా పనిచేయదు. ప్రభుత్వ వ్యవస్థని దుర్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు రంగుల విషయంలో మీ అందరికీ తెలుసు. కాబట్టి వారాహి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. భయపడిపోయి రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఆదరణ జనసేన పార్టీకి పైన పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారాహి వాహనానికి మిలిటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలివ్ గ్రీన్ రంగు వేశారని, ఇది చట్ట విరుద్ధమని వైసీపీ లీడర్ పేర్ని నాని చెప్పారు. ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయరన్నారు. లక్షల పుస్తకాలు చదివారని బీరాలు పలికే పవన్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సినిమాల్లో మిలిటరీ డ్రెస్ వేసుకుని బోర్డర్లో పాకిస్తాన్ సైనికులను కాల్చి చంపినట్టు నటించవచ్చన్నారు. నిజ జీవితంలో అలా ఉండదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి అని రథం వచ్చిందంట. ఏంటి యుద్ధం చేయటానికి వ్యాన్లు కావాలా? రాజకీయాల్లో పోరాటం చేయటానికి వ్యానులతో అయిపోద్ది అనుకుంటే ప్రతోడి వ్యాన్ కొంటాడు నాలంటి వాళ్ళు. నేను ఒక వ్యాన్ కొట్టేసి నేను యుద్ధం చేయనండి. వ్యానుకు డబ్బులు ఉన్నంత మాత్రాన వ్యాను కొన్నంత మాత్రాన యుద్ధం చేస్తున్నట్టు కాదు. అది సినిమాల్లో అయితే అన్నీ బాగుంటాయి. నేనేదో పొద్దున మీలాంటి విలేకరే ఇందాక లేకపోతే నా పక్కన మీటింగ్లో ఒక ఆయన ఎవరో ఇంకా మీటింగ్ జగన్ గారు రాలేదని మీటింగ్ ముందు చూపిస్తున్నాడు. ఆయన ఏంటంటే ఒక వీడియో వస్తుంది, 2-3 సర్దార్జీలు ఆకుపచ్చ డ్రెస్సులు వేసుకుని నడుస్తుంటే నేను సినిమా టీజర్ ఏమో అని మామూలు దాన్ని ఏమంటారు గ్లింప్సెస్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా. ఆ సినిమా గ్లింప్స్ ఏమన్నా కొత్త సినిమాకి సంబంధించింది ఏదో అనుకుంటే ఏ సినిమా షూటింగ్ ఏదన్నా సినిమా కాదండి. అదేదో దానికి ఇంత ఊరేగింపు ఎందుకు? అటు ఇటు ఆకుపచ్చ మన మిలిటరీ డ్రెస్సులు వేసి వీళ్ళు నడిపించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు ఉంటాయా అని చెప్పానన్న. ఏమండి వ్యాన్కి ప్రొటెక్షనా? ఆయనకి ప్రొటెక్షన్ ఎందుకు? బాగానే ఉన్నారు కదా.
తిడుతున్నారు మమ్మల్ని అందరినీ నా కొడకల్లారని తిడుతున్నాడు. మేము రక్షణ ఇవ్వకుండానే వచ్చి వెళ్ళిపోతున్నాడు, వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి వెళ్ళిపోతున్నాడా? కారు మీద ఎక్కి ఊరేగి వెళ్తున్నాడు ఆయన. మీ అందరూ చూస్తున్నారుగా, కారు మీద ఎక్కి ఊరేగి వెళ్తున్నాడు. మమ్మల్ని నా కొడకల్లారా, కాపు నా కొడకల్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాపు నా కొడకల్లారా తిట్టి శుభ్రంగా మజాగా వెళ్ళిపోతున్నాడుగా. ఇంకా రక్షణ ఇంకేం నాకు అర్థం, ఇంకా అంతగానే ఇంకేం తిడదామని, ఇంకేం చేద్దామని మమ్మల్ని అంటే వ్యాన్ కొన్నంత మాత్రాన వ్యాన్ ఉన్నాడు పెద్దోడు, డబ్బులుండి వ్యాన్ కొన్న పెద్దోళ్ళు యుద్ధం చేస్తాండి. ఇదే మిలిటరీ ఏంటి? వారాహి వెహికల్ విషయంలో అధికార పార్టీ చేస్తున్న కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టాలని జనసేన నిర్ణయించింది. విశాఖలో జరిగిన జనసేన సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివాదంపై ఫుల్ క్లారిటీతో మాట్లాడారు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ చర్యలను, వైసీపీ అనవసర కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ చర్యలపై ఘాటుగా వ్యాఖ్యానించారు. అటు జనసేన తరపున కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానాల్లో లెక్కకు మించి మొట్టికాయలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు నిబంధనల కోసం మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నించారు. పవన్ ఎప్పుడూ నిబంధనలకు లోబడి పనిచేస్తారని, స్థాయికి తగినట్టు మాత్రమే వ్యవహరిస్తారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ ఎలా అనుమతిస్తుందని కూడా ప్రశ్నించారు. ఇది వైసీపీ కావాలనే చేస్తున్న వివాదంగా అభివర్ణించారు. వారాహి అనే పవన్ కళ్యాణ్ గారి వాహనం రాబోయే ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ చేయడానికి కోసం సిద్ధమవుతోంది. ఇంకా దాంట్లో ఇంకా మార్పులు అనేకం ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ నియమాల మేరకు ఏ విధంగా కార్యక్రమాలు చేయాలన్నా సరే దానికి అనుగుణంగానే చేస్తాం తప్ప వీళ్ళలాగా హైకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు తినిపించుకుని అప్పుడు వచ్చి రంగులు మార్చి ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితులు జనసేన పార్టీ ఆ విధంగా పనిచేయదు. ప్రభుత్వ వ్యవస్థని దుర్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు రంగుల విషయంలో మీ అందరికీ తెలుసు. కాబట్టి వారాహి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. భయపడిపోయి రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఆదరణ, జనసేన పార్టీకి పైన పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి పరిపాలన చేతగాని ప్రభుత్వం అండి ఇది. వాళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది చెప్పండి. 28,12,000 మందికి లబ్ధిదారులు గుర్తించామని వీళ్ళే ప్రకటన చేశారు. మీరు ఒకసారి తిరిగి చూడండి. దాన్ని కాస్త ఎప్పుడైతే జనసేన పార్టీ ఉద్యమం స్ఫూర్తితోటి ప్రతి జగనన్న కాలనీకి వెళ్ళి మేము సందర్శిస్తాం అనగానే ఆ లెక్కని 21 లక్షలకి కుదించారు. 21 లక్షలకి వీళ్ళు ఇచ్చేది ఏంటి? 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు. వీళ్ళు ఒక రూపాయి ఇవ్వడం లేదు. ఆ భూములు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి వీళ్ళు చేసిన అతిపెద్ద స్కామ్ రాష్ట్రంలో ఈ జగనన్న కాలనీలు. 17,000 కాలనీల కోసం 68,000 ఎకరాలు రాష్ట్రంలో వీళ్ళు మరి సమకూర్చుకున్నారు. దానికి 23,500 కోట్ల రూపాయలు వీరు కేటాయించుకున్నారు. క్షేత్రస్థాయిలో మీకు తెలుసు వాస్తవాలు ఏంటో. లక్షల్లో కొన్నారు, కోట్ల రూపాయలు అమ్మారు ఈ భూముల్ని. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఎజెండాలు కాలాన్ని మారుస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించకపోగా నిన్న సలహాదారుడు ఏమంటాడండి? ఇరు రాష్ట్రాలు కలిసిపోతే వాళ్ళు అభినందిస్తారంట, దానికోసం ఎదురు చూస్తున్నారంట. కుట్రలు, కుతంత్రాలు వైసీపీలో ఒక భాగమని, దానిని సాంకేతికతతో ఎదుర్కోవాలని సూచించారు. రానున్న ఏడాది కీలకమని, పార్టీ ప్రచారంతో పాటు పార్టీపై విష ప్రచారాన్ని కూడా అడ్డుకునే బాధ్యత సోషల్ మీడియా విభాగానిదేనన్నారు. 3.5 ఏళ్ల పాలనలో ప్రజలను 3 చెరువుల నీరు తాగబెట్టిన వైసీపీ దుర్నీతిని ప్రజలకు చేరువ చెయ్యాలని కూడా పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు చేరువ చేయడంలో నిమగ్నం కావాలన్నారు. పవన్ ఒకసారి చెప్పు చూపిస్తేనే వణికిపోయారని, అది నిజాయితీకి ఉన్న దమ్ముగా అభివర్ణించారు. ఆ నిజాయితీలోనే దమ్ము ఉందని, ఆ దమ్మును నమ్ముకుని ముందుకు నడుద్దామని మనోహర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మన పార్టీ అధ్యక్షులు చేయబోతున్నారు. దానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా కూడా మన పార్టీ నిర్మాణం, మనం అంతర్గతంగా మన సమావేశాలు ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఐటీ విభాగం ప్రధానమైన పాత్ర దాంట్లో పోషిస్తుంది. అసలు దాంట్లో డౌటే లేదు. బ్యాక్ ఎండ్ మీరు చేసే వర్క్, పార్టీ స్ట్రక్చరింగ్, మన అస్త్ర యాప్ కోసం, మన మెంబర్షిప్ డ్రైవ్ కోసం, రేపటి రోజు మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం కూడా యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. So what I'm requesting you is please don't get confused between social media and IT. Social media will come a little more down the road. వెహికల్ లాంచ్ గురించి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే ఫోటోలు వీడియోలు ట్వీట్ చేశారో 90% ఆఫ్ ద పీపుల్ దాని గురించి ఎక్సైటెడ్గా, ఎస్పెషలీ మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది దాని గురించి. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఏం చేస్తున్నారు? దాన్ని కావాలని దాన్ని క్రిటిసైజ్ చేసే విధంగా, ఏదో విధంగా దాంట్లో అది లేదు ఇది లేదు, అది ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. నామ్స్ ఫాలో కాకుండా అసలు రిజిస్ట్రేషన్ జరుగుతుందా వెహికల్ది?
అది ఏ రంగు ఉందనేది అతనికి ఏం సంబంధం ఈ రోజున? చివరికి రిజిస్ట్రేషన్కి వెళ్ళే రోజుకి ఆ వెహికల్ రెడీ అయిన తర్వాత మనం ఏ రంగు వాడతామో, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి దానిపైన అనేక ఇవి ఉంటాయి. దానికి ఇంకా చాలా ఉంది దాంట్లో ఆ కథ. ఏదో తొందరపడి వీళ్ళు ముందే హడావుడి చేసుకుంటూ ఉంటే, కానీ దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉందంటున్నాను నేను. అవునా కదా? ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ గారి గురించి తెలుసు. ఎవ్రీ స్మాల్ స్టెప్ ఆయన తీసుకునేది కూడా 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకుని ఎవరికి దీనివలన ప్రమాదం నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేస్తారు. మన సమాజం కోసం ఉపయోగపడడానికి కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సో అటువంటప్పుడు వై విల్ వీ డూ సంథింగ్ విచ్ ఇస్ కాంట్రరీ టు ద లా ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ దే? చేయం అది. మీరందరూ కూడా యువర్ వాయిస్ షుడ్ కమ్ ఇన్ సచ్ ఇన్స్టెన్స్. ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది అది. డైరెక్ట్ వాయిస్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు మన పార్టీ నుంచి మన స్పోక్స్ పర్సన్స్ ఖండిస్తారు, మాట్లాడతారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ వేవ్ అనేది కెన్ బి జనరేటెడ్ త్రూ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. అది మీరు దయచేసి మర్చిపోబాకండి. వైసీపీపై పవన్ కళ్యాణ్ ట్వీట్ల వర్షం కురిపించారు. తన ప్రచార రథం వారాహికి మిలిటరీ రంగు వేయడాన్ని విమర్శిస్తున్న వైసీపీని సోషల్ మీడియాలో కడిగేశాడు. జనసేనను తొక్కేయాలని వైసీపీ చూస్తుందని, తమ మీద కాన్సంట్రేట్ చేయడం మానేసి ఏపీ అభివృద్ధి చేయాలని పవన్ హితబోధ చేశారు. అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకి కుళ్ళిపోతున్నాయంటూ ట్వీట్లో ఘోరంగా దెప్పిపొడిచారు. శాంతితో ఉన్న హృదయం శరీరానికి జీవాన్ని ఇస్తుంది, కానీ అసూయ ఎముకలను కుళ్ళిస్తుందని విద్యార్థులు ఈర్ష్యగా భావించినప్పుడు మరియు ఇతర పిల్లల విషయాల గురించి దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ కోట్ తరచుగా మా క్లాస్ టీచర్ ద్వారా పాఠశాలలో చెప్పబడిందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో ప్రతిపక్షాలను అధికార పక్షం అహంకారంతో అసూయ పడుతుంది అంటూ వైసీపీ పెద్దల తీరును తోర్పర పట్టారు. పవన్ వరుస ట్వీట్లతో మొత్తానికైతే వారాహి వాహనం ఏపీ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.